గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈనాటి హెల్త్ లైన్లో దీర్ఘకాలిక వ్యాధులకు పంచకర్మ ఆయుర్వేదంలో ఉన్న చికిత్సా విధానాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు సహజ ఆయుర్వేదిక్ సెంటర్స్ నుంచి వచ్చిన ప్రముఖ డాక్టర్ శ్రీనివాసరావు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో మాట్లాడడానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0404907992, 0404907993. గుడ్ ఈవినింగ్ డాక్టర్. డాక్టర్ చెప్పండి, అసలు దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటి, మరియు అంటే ఏ వ్యాధులు ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లోకి వస్తాయి? ముఖ్యంగా ఏ వ్యాధి అయితే చాలా కాలంగా బాధిస్తూ శరీరానికి సాధ్యంగా లేకుండా చాలా కాలంగా బాధిస్తూ తర్వాత అంగవైకల్యాన్ని కలిగించి అతను చేసుకున్నటువంటి దినచర్యలు ఆటంకం కలిగిస్తుందో అలాంటి వ్యాధుల్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటారండి. ముఖ్యంగా వచ్చేసి పక్షాఘాతము ఇలాంటి వ్యాధులన్నీ దీర్ఘకాలిక వ్యాధులుగానే ట్రీట్ చేస్తాము. అయితే దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కంప్లీట్గా నయం కాకుండా ఉన్నటువంటి డిసీజ్ని దీర్ఘకాలికంగా వ్యాధులుగా మనం గుర్తిస్తామండి. రైట్, చెప్పండి ఎందుకు అంటే ఈ వ్యాధులని ఎక్కువ కాలం బాధిస్తూ ఉంటాయి? అంటే శరీరంలో దోషాలు దూషించబడి వాటికి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోనప్పుడు, తర్వాత దూషించబడినటువంటి దోషాలు కంప్లీట్గా బాడీలో నుండి వెళ్ళిపోక శరీరాన్ని బాధిస్తూ ఉంటే అలాంటి వ్యాధులు దీర్ఘకాలికంగా వ్యాధులుగా గుర్తించి వాటికి ట్రీట్ చేయాల్సి ఉంటుందండి. రైట్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి వ్యాధుల్లో బీపీ అనే కానీ, లేకుంటే డయాబెటీస్ అనే కానీ, లేదంటే మీరు అన్నట్టు పెరాలసిస్ కానీ, థైరాయిడ్ ఇవన్నీ వస్తాయి కదండి. అవునండి. సో ఇట్లాంటివి వన్స్ వస్తే అంటే తగ్గుతాయా? తగ్గుతాయండి. అంటే దీనిలో సాధ్యము, అసాధ్యము, యాప్యము అని ఒక 3 రకాలుగా ట్రీట్ చేస్తారండి. ఏదైతే ఇప్పుడు పక్షాఘాతం అంటే ఒక ఉదాహరణకి పక్షాఘాతం తీసుకున్నట్టయితే మన దీనిలో సాధ్యము అంటే పక్షాఘాతం వచ్చిన తర్వాత 1 ఇయర్ లోపల ఎవరైతే సరి అయిన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దాన్ని సాధ్యం కింద చేస్తారండి. తర్వాత 1 ఇయర్ దాటిందంటే అది యాప్యములకు వెళ్తుంది. ఇంకా 3 ఇయర్స్ దాటిందంటే అది అసాధ్యం కిందకు వెళ్తుంది. ఇంకా వయసును బట్టి కూడా తక్కువ వయసులో ఉన్న వారికి పక్షాఘాతం వచ్చిందంటే అది సాధ్య రోగము. వయసు ఎక్కువ ఉన్న వారికి వచ్చిందంటే కొంచెం అసాధ్యంలాగా ఉంటుంది. దీనిలో ఆయుర్వేదంలో వచ్చేసి పంచకర్మ ట్రీట్మెంట్ ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా ఏదైతే శరీర అవయవాలు పడిపోయినాయో వాటిలో ఏర్పడినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని శరీరం నుండి సంపూర్తిగా బయటకి వెడలించేసి రోగాన్ని పూర్తిగా నయం చేయడానికి పంచకర్మ ట్రీట్మెంట్ చాలా మనకు ఉపయోగపడుతుందండి ఆయుర్వేదంలో. రైట్, ఇప్పుడు కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు హెల్త్ లైన్. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఏమంటే నాకు నడుస్తుంటే పిక్కల దగ్గర నుంచి కాలు వరకు కాలు లాగేస్తుందండి. ఓకే, దానికి పంచకర్మ ట్రీట్మెంట్ ఉందండి ఏమన్నా? ఉందండి. పంచకర్మలో ట్రీట్మెంట్ పిక్కల్లాగా లాగుతుంది అంటే మీ కండరాల లోపల బలహీనత ఏర్పడినట్టుగా కనిపిస్తుందండి. కాబట్టి మీరు పంచకర్మలో మంచి ట్రీట్మెంట్ ఉంది. వస్తికర్మ ఒకటి చేస్తామండి దీనికి. తర్వాత ఆయిల్ మసాజ్ ఒకటి ఉంటుంది. ఈ 2 చేయించుకుంటే మీ నా కండరాల్లో ఏర్పడినటువంటి బలహీనత అనేది తొలగిపోయి మీ కండరాలన్నీ ఫ్రీగా అవుతాయండి. లాగడం కూడా తగ్గిపోతుంది. రైట్, ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి కరీం గారు ఫోన్ చేస్తున్నారు. కరీం గారు, గుడ్ ఈవినింగ్. మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం గారు. చెప్పండి. నాకు 4 ఇయర్స్ నుంచి గుడ్ ఈవినింగ్ మేడం గారు. నాకు 4 ఇయర్స్ క్రితం యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి ఫోన్లో మాట్లాడండి. సరే మేడం. నాకు 4 ఇయర్స్ క్రితం యాక్సిడెంట్ అయింది మేడం, ట్రైన్ యాక్సిడెంట్. అప్పటికి షుగర్ లేదు. ఓకే. ఇప్పుడు 2 ఇయర్స్ క్రితం షుగర్ వచ్చింది మేడం. ఓకే. ఆ షుగర్కి నేను మామూలుగా డాక్టర్ గారి దగ్గర ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను. రైట్. ఇప్పుడు మన వెంకటేశ్వర గారు చెప్పారు కదా, దాన్ని బట్టి నాకు చెప్పండి. ఆయుర్వేదిక్ మందులు వాడితే మనకు తగ్గిద్దేమో ఇది పంచకర్మది. మీరు ముఖ్యంగా డయాబెటిక్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అండి. దీనిలో వచ్చేసి మీరు అలోపతిక్ మందులు వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మీరు ఏం చేయండి, రెగ్యులర్గా ఇప్పుడు వాడుతున్న మెడిసిన్ వాడుతూ దాంతోపాటు ఆయుర్వేదిక్లో చాలా షుగర్ని తగ్గించే మెడిసిన్స్ చాలా ఉన్నాయి. వాటిని కూడా కంటిన్యూ చేస్తూ గ్రాడ్యువల్గా ఏం చేయాలంటే మీరు వాడుతున్నటువంటి అలోపతి మెడిసిన్ని తగ్గించేసుకుంటే తర్వాత కంప్లీట్గా మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ పైన ఆధారపడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు డయాబెటిక్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్, నెక్స్ట్ కాల్ ఖమ్మం నుంచి వెంకట్ గారు ఫోన్ చేస్తున్నారు. వెంకట్ గారు, గుడ్ ఈవినింగ్. మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. వెంకట్ గారు చెప్పండి సార్. నాది హెడ్ఏక్ 1 సైడ్ వస్తుంది సార్, అలాగే చేయి కూడా లాగుతూ ఉంటుంది. ఏమన్నా ఏ సైడ్ వస్తుందండి? ఎప్పుడు లెఫ్ట్ సైడ్ సార్.
అయితే ఇది ఉదయం ఎక్కువగా స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు అలా పెరుగుతూ తగ్గుతుందా అండి? పెరిగినట్టు అనిపిస్తుంది. అనిపించి మధ్యాహ్నం ఏమైనా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుందా? వామిటింగ్ ఏం రాదండి. అయితే మీరు చెప్పిన వ్యాధి పేరు వచ్చేసి సూర్యావర్తం అంటారండి. ఇది ఎలాగైతే సూర్యుడు ఉదయం ఉదయించినప్పుడు లైట్గా స్టార్ట్ అవుతుంది, అది పైకి లేచినప్పుడు సూర్యుడు మధ్యాహ్నానికి వచ్చే వరకు నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం నుంచి మళ్ళీ కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఆయుర్వేదంలో వచ్చేసి సూర్యావర్త రసం అనేది ఒక మందు ఉందండి. అలాంటి మెడిసిన్స్ వాడుకుంటూ మీరు పంచకర్మ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకుంటే మీ ఊర్ధ్వజతృగత వాద్యాలు అంటే తలలో ఏర్పడినటువంటి దోషాలని మన ఆయుర్వేదంలో వచ్చేసి నస్యకర్మ ద్వారా చాలా పూర్తిగా రిమూవ్ చేస్తామండి మేము. ఇలాంటి పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఏర్పడినటువంటి తలనొప్పి కంప్లీట్గా తగ్గిపోతుందండి. రైట్, నెక్స్ట్ వరంగల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రవీందర్ రెడ్డి అండి. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడుతున్నాను. రైట్, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం రవీంద్ర గారు, చెప్పండి సార్. సార్ మా బాబుకు 8 years ఉంటాడు సార్. ఓకే. అయితే మా బాబుకు మస్క్యులర్ డిస్ట్రఫీ అని డాక్టర్లు చెప్పారు. నేను ప్రస్తుతం నిమ్హాన్స్ లో బెంగళూరులో చూపెడుతున్నాను. ఓకే. దానికి మన ఆయుర్వేదిక్ లో ఏమైనా మందులు ఉన్నాయండి మీ పంచకర్మ ద్వారా? ఏమని చెప్పారండి? మిగతా దేని ద్వారా గానీ ఏమని చెప్పారండి? మస్క్యులర్ డిస్ట్రోఫియా. ఓకే. అవునండి, మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే మొత్తం కండరాల లోపల బలహీనత ఏర్పడి ఇది జెనెటికల్ డిజార్డర్ అండి. కాబట్టి దీనికి ఆయుర్వేదంలో వచ్చేసి ఆయిల్ మసాజ్ చేస్తూ బృంహణ ద్రవ్యాలు అని ఇస్తామండి. ఏవైతే బృంహణ ద్రవ్యాలు వాడడం వల్ల మన కండరాల లోపల ఏర్పడినటువంటి బలహీనత అనేది కంప్లీట్గా తొలగిపోయి తన చర్యలు తను చేసుకునేలాగా మార్పు చేయొచ్చండి. రైట్, నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి నరసింహ గారు ఫోన్ చేస్తున్నారు. నరసింహ గారు గుడ్ ఈవినింగ్, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. హెపటైటిస్ బి మేడం, అది పాజిటివ్ అండి, ఎలా తగ్గుతుంది ఏంటనేది ఒకసారి ఇంకొకసారి మీ సమస్య చెప్పండి. సమస్య ఏంటండి? హెపటైటిస్ బి అండి. హెపటైటిస్ బి ఉందా? ఓకే చెప్పండి. సార్ ఏమవుతుంది? పసకలు ఏమైనా వచ్చినట్టు అనిపిస్తున్నాయా? జ్వరం వస్తుంది సార్. జ్వరం వస్తూ కళ్ళు మంటలే వస్తాయి సార్. ఆకలి మందగించినట్టు అనిపిస్తుందా? సార్ ఆకలి ఏమైనా మందగించిందా, తగ్గిందా? అయితే ఇది వచ్చేసి హెపటైటిస్ బి అనేది లివర్ డిజార్డర్ అండి. ఆయుర్వేదంలో లివర్కు సంబంధించినటువంటి చాలా మెడిసిన్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. మీరు వీలుంటే ఒకసారి సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మలక్పేటకి వచ్చేస్తే మేము దాని గురించి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతామండి. రైట్, అసలు ఎందుకండి దీర్ఘకాలిక వ్యాధులు అని మాట్లాడుకుందాం, ఎందుకు ఎక్కువ కాలం అనే ఒకసారి వస్తే తగ్గవు అని అంటారు కదా, ఎందుకు ఇలా అవుతుంది? ముఖ్యంగా వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధులు అనేవి శరీరం లోపల ఏర్పడినటువంటి దోషాలు దూషించబడి అవి శరీరంలో నుంచి వెళ్ళిపోక సందులను కానీ, సందులు అంటే కీళ్ళు, అలాంటి కీళ్ళను కానీ కండరాలను కానీ అస్థిని కానీ అంటే బోన్స్ని కానీ చేరి దూషించబడి అలాగే సెటిల్ అయిపోయి ఉంటాయండి. ఇలాంటి దోషాలను బయటకు తీసేయనంత కాలం ఆ దోషాలన్నిటివి అలాగే ఉండి వ్యాధి రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో వచ్చేసి పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా ఇలా ఏర్పడినటువంటి దోషాలను లిక్విఫికేషన్ చేసి స్టమక్లోకి తీసుకొచ్చి దాన్ని వమనం రూపంలో కానీ విరేచనం రూపంలో కానీ బయటకు తీసేస్తామండి మేము. మెయిన్గా ఏంటంటే దోషాలు ఏర్పడినటువంటి వాటిని కరిగించేసి స్టమక్లోకి తీసుకురావడం అనేది పంచకర్మలో చాలా అద్భుతమైన చర్యనండి. రైట్, అనిల్ గారు ఫోన్ చేస్తున్నారండి మచిలీపట్నం నుంచి. అనిల్ గారు గుడ్ ఈవినింగ్, మీ సమస్య ఏంటి చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అనిల్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్కారం. మా కజిన్ ఒక కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంది, డయాలసిస్ జరుగుతుంది. ఓకే. అయితే తనకి ఇప్పుడు మామూలుగా మన దాంట్లో ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఇట్లా? 5 years నుంచి అండి. ప్రాబ్లం ఏమైందని చెప్పారు? 2 kidneys ఫెయిల్యూర్ అండి. కంప్లీట్ ఫెయిల్ అయిందా? కంప్లీట్ ఫెయిల్ అయితే కొంచెం కష్టమైన ట్రీట్మెంట్ అండి అది. పంచకర్మ ద్వారా కూడా వీక్ అయిపోతుంది, నీరసంగా ఉంటుంది. ఓకే, అంటే దానికి కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకో కిడ్నీ ఉంటుంది కాబట్టి కొంచెం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఏంటంటే ఇలాంటి వాటి వలన పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఒకటి తీసుకొని బాడీని స్టిమ్యులేట్ చేసుకుంటే ఈ కిడ్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ రామగుండ నుంచి షరీఫ్ గారు ఫోన్ చేస్తున్నారు. షరీఫ్ గారు గుడ్ ఈవినింగ్, డాక్టర్ గారితో మాట్లాడండి. షరీఫ్ గారు నమస్కారం, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి ఫోన్లో మాట్లాడండి. సార్ రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చింది సార్. ఏమైందండి? రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చింది. ఓకే, ఎన్ని రోజులు అయింది? 2 years అవుతుంది సార్. ఎన్ని రోజులు అయింది? 2 years, 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే,
మీ ఏజ్ ఎంత అండి? కాలు పనిచేస్తావు సార్, చేయి పనిచేస్తావు. మీ ఏజ్ ఎంత? 38 సార్. 38 ఇయర్సా? 38 సార్. ఓకేనండి. షుగర్ బీపీ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది సార్. బీపీ ఎంత ఉంటుంది రెగ్యులర్గా? రెగ్యులర్గా 180, 160. ఓకే. షుగర్ ఎంత ఉంటుంది? షుగర్ కూడా 170, 180 ఉంటుంది సార్. ఓకేనండి. మీకు ఏజ్ తక్కువగా ఉంది కాబట్టి మీది సాధ్య రోగమే. మీరు పని చేయడం లేదు సార్. అదేనండి, మీకు కుడి చేయి కుడికాలు అంటున్నారు కదా, మీరు వీలుంటే వచ్చేసి ఒకసారి మా దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్ కంప్లీట్ 31 days కోర్స్ ఉంటుందండి. అది తీసుకుంటే మీకు తప్పకుండా కాలు చేయి పనిచేస్తుందండి. రైట్, మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. హెల్త్ లైన్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కడప నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు చెప్పండి. సతీష్ కుమార్ అండి. సతీష్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. ఏంటండి, కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి. ఓకే. 10 days బ్యాక్ అండి. ఓకే. టెస్టింగ్ చేస్తే ఒక 10 mm ఒకటి ఉంది, 5 mm 2 ఉన్నాయండి స్టోన్స్. ఓకే అండి. ఓకే అండి, మీ ఎన్ని రోజులైంది? ఒక 10 days అయిందండి. మూత్రంలో ఏమైనా రక్తం లాగా అనిపించిందా? ఏం లేదండి, అలాంటిది వస్తుందండి. ఉందండి. దీనిలో ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆయుర్వేదిక్లో వచ్చేసి మనకు కొండపిండి చెట్టు అని ఒక చెట్టు దొరుకుతుందండి దీనికోసము. అది ఎలాంటి పెద్ద రాయినైనా కానీ పిండి చేసేటువంటి శక్తి ఉంది దానిలో. దానికి అది మన శాస్త్రంలో ఆ పేరు పెట్టారు అలాగా. కాబట్టి దాన్ని కనుక మీరు రెగ్యులర్గా ఆహారంలో వాడుకుంటే ఎలాంటి స్టోన్ అయినా తగ్గిపోతుందండి. మీరు మా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చి ఒకసారి కలవండి. కలిస్తే మీకు దాని గురించి ట్రీట్మెంట్ నేను కంప్లీట్ చేస్తానండి. నెక్స్ట్ కర్నూలు నుంచి బాబు గారు ఫోన్ చేస్తున్నారు. బాబు గారు గుడ్ ఈవినింగ్, డాక్టర్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. బాబు గారు చెప్పండి సార్. టీవీ చూస్తూ మాట్లాడదండి, టీవీ వాళ్ళు మ్యూట్ చేసేసి ఫోన్లో మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ బ్యాక్ పెయిన్ సార్ నాకు. బ్యాక్ పెయిన్ అంటే ఎక్కడ అవుతుంది? మధ్యలో అవుతుందా, లేకపోతే మెడల దగ్గర అవుతుందా, కింద నడుము దగ్గర అవుతుందా, ఎక్కడ అవుతుందండి బ్యాక్ పెయిన్ అంటే? నడుము దగ్గర సార్. నడుము దగ్గర అవుతుంది. ఎన్ని రోజుల నుంచి ఉంది? దాదాపు 5 years నుంచి ఉంది సార్. మీరు ఏం వర్క్ చేస్తారండి? ఏం లేదన్నా సార్. మీరు ఏం పని చేస్తారు సార్? మొబైల్ క్యాంటీన్ సార్. ఓకే ఓకే. అయితే బండి ఎక్కువగా నడిపిస్తూ ఉంటారా? లేదు సార్, డైలీ ఒక 3-4 kilometers. ఓకే, సరేనండి. దీనికోసం ఏంటంటే మనకు వెన్నుపూస లోపల మనం పడుకునే ప్లేస్ కరెక్ట్ లేకపోవడం వల్ల కానీ, మనం కూర్చున్నటువంటి సీట్ పొజిషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల కానీ వెన్నుపూసలో కొన్ని మార్పులు జరుగుతాయండి. వాటిపైన ప్రెషర్ జరిగి వెన్నుపూసలో జరిగినటువంటి మార్పుల వలన నడుము నొప్పి అనేది కామన్గా వస్తుంది. కాబట్టి దీనికోసం ఆయుర్వేదంలో వచ్చేసి కటివస్తి అని ఒకటి చేస్తామండి. ఎక్కడైతే వెన్నుపూస పైన నొప్పి ఉంటుందో ఆ భాగంలో వచ్చేసి పిండితో ఒక క్యాబిన్ లాగా కట్టేసి దాని లోపల ఆయిల్ చేస్తామండి. ఆయిల్ చేస్తే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి మీకు వచ్చినటువంటి వెన్నుపూస నొప్పిని తగ్గిస్తుందండి. దీన్ని కటివస్తి అంటారు. పంచకర్మలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉందండి. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రాజు గారు ఫోన్ చేస్తున్నారు. రాజు గారు గుడ్ ఈవినింగ్, డాక్టర్ గారితో మాట్లాడండి. రాజు గారు నమస్కారం, చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, టీవీ చూస్తూ మాత్రం మాట్లాడొద్దు. ఏమైంది సార్, అర్థం కాలేదు. కూడా ఒంటి మీద కూడా ఉంటుంది సార్, ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళి పోతలేదండి. ఒంటి పొరలాగా వచ్చింది. పొర అనేది కంటి పైన అంటుర్రా, చర్మం పైన అంటుర్రా? చర్మం పైన. ఓకే, ఎలా ఇట్లా దద్దుల్లాగా వచ్చిందా? లేదు సార్, అది మొత్తం పొడపొడగా ఉంటుంది. అది ఉంటుంది. గోకినప్పుడు ఏమైనా చర్మం పైన ఇట్లా పొట్టులాగా రాలుతుందా? అవును సార్. ఎన్ని రోజులైంది? ఒక 6 సంవత్సరాలు అయింది సార్ అది. ఓకే సార్, దాన్ని సోరియాసిస్ వ్యాధిగా అంటారండి. చెప్పారా మీకు సోరియాసిస్ అని? అయితే ఈ వ్యాధి వచ్చేసి సోరియాసిస్ అని తను చెప్పిన వ్యాధి వచ్చేసి సోరియాసిస్ అండి. ఏదైతే చర్మం పైన మచ్చలు ఏర్పడి గోకినప్పుడు చేప పొట్టులాగా పొట్టు రాలుతూ ఉంటుంది, దీన్ని సోరియాసిస్ అంటారు. దీనికి ఆయుర్వేదంలో వచ్చేసి పంచకర్మ ట్రీట్మెంట్ ఉంది. తర్వాత మా దగ్గర వచ్చేసి హైపోటెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయండి సోరియాసిస్ కోసము. కాబట్టి మీరు మా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మలక్పేట్ దగ్గరికి వచ్చేస్తే మేము దాని గురించి
ట్రీట్మెంట్ చేస్తామండి. రైట్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీ సమస్య అంటే చెప్పండి. నమస్తే అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. టెన్షన్ హెడేక్ వీటికి సంబంధించి ఓకేనండి. ఎన్ని రోజులు అయిందండి? పీరియడ్ నుంచి ఉంది నాకు సార్. చాలా లాంగ్ పీరియడ్ నుంచి టెన్షన్ హెడేక్ అనే ఉంది. ఓకే. దాని తర్వాత సైనసైటిస్ కూడా ఉంది సార్. సైనసైటిస్ కూడా ఉందా? ఓకేనండి. టెన్షన్ హెడేక్ అంటే వచ్చినప్పుడు వామిటింగ్ లాగా ఏమైనా సెన్సేషన్ అనిపిస్తుందా? వామిటింగ్ ఉండదు సార్, ఎక్కువగా తల మధ్యలో ఎక్కువగా పెయిన్ లాగా ఉంటుంది సార్. పెయిన్ లాగా ఉంటుంది. పడుకొని లేస్తే కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుందా? పడుకొని లేస్తే లేస్తుంది. అవునండి, ఇది టెన్షనల్ హెడేక్ మీరు చెప్పింది. ఇంకోటి సైనసైటిస్ ఒకటి చెప్పారు. సైనసైటిస్కి కూడా నస్యకర్మ అనేది ఒకటి మా దగ్గర ఆయుర్వేదం పంచకర్మలో ఉందండి. నస్యకర్మ అంటే నాసల్ క్యావిటీ లోపల తైలాలు వేస్తామండి. తైలం వేయడం వల్ల ఏదైతే నాసల్ క్యావిటీ నుండి ఆ సైనస్ ప్రాబ్లం ఏదైతే ఉందో, సైనస్లో ఏదైతే వాపులాగా ఏర్పడిందో దాన్ని తగ్గించేసి సైనస్ ప్రాబ్లం తగ్గిస్తుందండి. అలా క్యావిటీని క్లీన్ చేస్తుంది. మా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మీకు ఇలాంటి డిసీజ్కి ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తున్నామండి మేము. నెక్స్ట్ నల్గొండ నుంచి రాజు గారు ఫోన్ చేస్తున్నారు. రాజు గారు, గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్ సార్. రాజు గారు చెప్పండి సార్. నమస్కారం. నమస్కారం మ్యామ్, నాకు షుగర్ వచ్చి ఒక నెల సార్. షుగర్ వచ్చిందండి? అవునండి. ఓకే. ఏం వాడుతున్నారు ఇప్పుడు మందులు? డాక్టర్ గారి దగ్గర పోతే టాబ్లెట్ ఓకేనండి. ఏం లేదు, షుగర్కి వచ్చేసి మీరు అలోపతిక్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తర్వాత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ డిసీజ్ కాబట్టి జీవితాంతం షుగర్ టాబ్లెట్స్ వాడమని చెప్తారు. షుగర్ను మాత్రం కంట్రోల్ చేసుకోవడం అన్నది ఆయుర్వేదంలో కూడా ఉంది. కాబట్టి ఏంటంటే మీరు ఈ టాబ్లెట్స్ వాడుతూ మా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే ఆ డయాబెటిక్ అనేది కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుంది. మెయిన్గా ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్తోని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అలోపతిక్లో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వేరే డిసీజ్లు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో మాత్రం అలాంటిది ఉండకుండా డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కర్నూలు నుంచి సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు హెల్త్ లైన్. డాక్టర్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. సత్యనారాయణ గారు నమస్కారం, చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నాకు ఇప్పుడు రీసెంట్ గా కొద్దిగా సర్వైకల్ ప్రాబ్లం వచ్చింది సార్. ఎందుకంటే పైన డిస్క్ డాక్టర్ తెలిస్తే మనం ఎంఆర్ఐ తీసుకుంటే పైన తర్వాత కింద 2 డిస్కులు కొద్దిగా లైట్ సంస్థ చెప్పారు సార్. వాళ్ళు ఎన్ని రోజులు అయిందండి? 1 month అయింది సార్. ఓకే. కొంచెం తీసుకుంటాం సార్, కాకపోతే రెస్ట్ చాలా ఎక్కువ రెస్ట్ తీసుకుని చెప్తాను సార్ డాక్టర్ ఇక్కడ. అవునండి, రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే దాంతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకోండి సార్. మీరు సర్వైకల్ ప్రాబ్లంకి గ్రీవవస్తి అనే ఒక ట్రీట్మెంట్ ఉందండి పంచకర్మలో. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి తలదిండి ఒకటి తీసేసి పడుకోండి రెగ్యులర్గా. తర్వాత గ్రీవవస్తి ఒకటి, కటివస్తి ఒకటి మీరు రెగ్యులర్గా చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ సర్వైకల్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ కర్నూలు నుంచి రామలింగారెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్తో మాట్లాడండి. ఓకే. రామలింగారెడ్డి గారు నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్కారం. చెప్పండి. అదే మా బాబుకి ఒళ్ళలో 10 years అండి, దద్దుర్లు వస్తుంటాయి. ఓకే. తర్వాత వచ్చి లెటర్ను 3 days ఒకసారి వెళ్తారు. ఓకే, అది విషయం. అంటే దద్దుర్లు పెయ్యి ఎంత వస్తున్నాయండి? కడుపు పైన భాగం ఈ భాగం నైట్ టైం వస్తాయి. బాగా దురద ఎక్కువ ఉంటుంది అంటుందా? కొద్ది లైట్ గా వచ్చి వెళ్తాది. ఓకే. ఇంకో మీరు చెప్పిన విషయం వచ్చేసి సర్వరోగ మలాశయ అనే ఒక ఆయుర్వేద సిద్ధాంతం ఉందండి. అన్ని రోగాలకు మూల కారణం మలాశయం అండి. అది క్లీన్గా లేనప్పుడు కంపల్సరీగా ఏదో డిసీజ్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మోషన్ ఫ్రీ ఉండేటట్టుగా ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయండి. నిత్యం చూర్ణం అని ఒక పౌడర్ దొరుకుతుందండి. ఆ పౌడర్ తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు రోజు ఒక 1/2 స్పూన్ నీళ్ళలో కలిపి తాగిపించండి. మోషన్ ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత దద్దులు అవంతలవే సబ్సైడ్ అయిపోతాయండి. కాకపోతే ట్రీట్మెంట్ కోసం రండి. రైట్, మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కుమార్ గారు ఫోన్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. కుమార్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. రైట్, కాల్ కట్ అయిందండి. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి.
కొంచెం గట్టిగా మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి ఫోన్లో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏమవుతుందండి? ఓకే, ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు ఈ 3 days నుంచి ఉందా అట్లాగా? లేదు సార్, అంటే మాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అవుతుంది సార్. మొత్తం వెళ్ళిపోతుంది. ఆహారం తీసుకున్న తర్వాత వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుందా? లేదు సార్. ఆయనకి దద్దుర్లు వస్తున్నాయి. అవునండి, దద్దుర్లు ఏ టైంలో ఎక్కువగా వస్తున్నాయి? అంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లోపల వస్తుంది సార్. దద్దుర్లు ఉండి మళ్ళీ అవంతలవే తగ్గిపోతా ఉన్నాయా? అవును సార్. అయితే మీకు మామూలుగా అయితే దీన్ని ఆయుర్వేదంలో వచ్చేసి శీతపైత్యం అంటారండి. దీనికోసం బాడీ లోపల ప్యూరిఫికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, బాడీ లోపల ఆమం పెరిగిపోవడం వల్ల అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మలక్పేట్ సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వచ్చేస్తే మీకు అక్కడ మేము దాన్ని ఒకసారి పరిశీలించి మీకు ట్రీట్మెంట్ చేయగలుగుతామండి. చెప్పండి, పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఎవరైనా తీసుకోవచ్చు అంటారా? పంచకర్మ ట్రీట్మెంట్ అనేది బాడీ ప్యూరిఫికేషన్ మెథడ్ అండి. దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు. స్వాస్థ్య రక్షణం అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎవరైతే వ్యాధిగ్రస్తుడైందో అలాంటి వ్యాధిగ్రస్తుడు ఆ వ్యాధిని తగ్గించుకోవాలి. ఆయుర్వేదంలో మెయిన్ సిద్ధాంతం అండి ఇది. నేను బాగానే ఉన్నాను కదా, నాకెందుకు ట్రీట్మెంట్ అనేది ఉండదండి. ఎందుకంటే ఒక మిషన్ ఎలాగైతే పనిచేస్తున్నా పనిచేయకున్నా దాని లైఫ్ పీరియడ్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి దాని లోపల ఉన్నటువంటి భాగాలలో మార్పులు జరుగుతూ ఉంటాయండి. అలాగే శరీరం అనే యంత్రంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే మనము మిషన్ని ఓరాలింగ్ చేయకుండా అలాగే వదిలిపెడితే ఎలాగైతే చెడిపోతుందో శరీరం కూడా అలాగే అయిపోతుందండి. కాబట్టి శరీరాన్ని రక్షించుకోవడానికి అంటే ఎలాంటి డిసీజ్ లేని వ్యక్తి కూడా మనం జాగ్రత్తగా పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకుంటే అలాగే స్వాస్థ్యంగా ఉండడం అంటే ఎలాంటి డిసీజ్ లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. డిసీజ్ వచ్చినప్పుడు అలా ఏ దోషం అయితే ప్రకోపం చెంది దూషించబడి ఉందో దాన్ని తీసేయడానికి పంచకర్మలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. రైట్, నెక్స్ట్ రామగుండ నుంచి సుల్తానా గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సుల్తానా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది సార్. సుల్తానా గారు చెప్పండి సార్. చెప్పండి మేడం. మా హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది, 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఎన్ని రోజులు? ఒక రైట్ హ్యాండ్ కాల్ చేయి 2 పడిపోయిందండి. కాల్ మంచిగానైంది, ఫేస్ మంచిగానైంది, కానీ ఏళ్ళు ఆడడం లేదండి, చేయలేయటం లేదు. మాట స్పష్టంగా వస్తుందా అండి? మాట మంచిగా వస్తుంది, కొద్దిగా అప్పుడప్పుడు పోతుంది, కానీ చెయ్యి లేస్తలేదు సార్. ఎంత ఏజ్ ఎంత ఉంటుందండి? 40 ఏజ్ ఉంటది, షుగర్ ఉంది, బీపీ ఉంది సార్. బీపీ ఎంత ఉంటుంది రెగ్యులర్ గా? 130 ఉంటది, 140 ఉంటది, షుగర్ ఏదో 170 ఉంటది సార్. మీకు ఏం ప్రాబ్లం ఏం లేదండి. దీని లోపల ఆయుర్వేదం లోపల పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తామండి. పక్షవాతంలో వచ్చేసి కాలు చేతి కండరాలు మామూలుగా వీక్నెస్ ఏర్పడి వాటి వలన కాలు చేతి కండరాలు అనేవి కదలకుండా అవుతాయి. వాటి కోసం వచ్చేసి ఆయుర్వేదంలో మంచి తైలాలు ఉన్నాయండి. వాటితో ఏదైతే మసాజ్ చేయించేసి దానికి భ్రమణచర్య చేస్తే కాలు చేతిలోని కండరాలు మళ్ళీ ఉత్తేజితపడి మళ్ళీ కాలు చేతి కండరాలు కదలడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. రైట్, శ్రీనివాస్ గారు మా కాలర్స్ అడిగిన సందేహాలన్నిటికీ చాలా బాగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టీ హెల్త్ అనే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ 99 టీవీ. గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలికి బెయిల్పై సిబిఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది. గతంలో బెయిల్ స్కామ్ కేసులో